రాజు రాజు అక్క నీకు లెటర్ ఇచ్చింది. అక్క మీ అక్క బాగుంటుందా? అయ్యో మా అక్క కాదు, కవితక్క. కవిత? నేను మా నాన్న చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాధతో 4 రోజులు మందు కొట్టి నన్ను మర్చిపోయి ఇంకో దాన్ని ప్రేమిద్దామనుకుంటున్నావా? చంపుతా. ఈ జన్మకి నేనే నీ పెళ్ళాన్ని. ఈ రోజు రాత్రి 1 గంటకి మా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళు. ఐ లవ్ యూ యా. ఐ లవ్ యూ టు పార్వతి. చిచి కవిత, ఐఎమ్ కమింగ్. ఇటు అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. వీళ్ళు ఉన్నారండి. సెంటిమెంట్ కి కాంబినేషన్ సెట్ కాదు బ్రో. మీరేం భయపడకండి, ఈసారి మీ పెళ్లి 100% జరుగుతుంది. షూరా? షూర్, పక్కా ఫిక్స్ అయిపోండి. అంతా బానే ఉంది కదా? 2 నిమిషాలు బయట ఉంటారా ప్లీజ్? ఓయ్ నాగేశ్వరరెడ్డి, ఎంతసేపయ్యా? అన్న నీకోసం వెయిటింగ్. వెళ్ళండమ్మా వెళ్ళండి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఏమండి, పాప కనిపించట్లేదు. భయ్యా పాప కనిపించట్లేదంట. ఇక్కడెక్కడో ఆడుకుంటూ ఉంటుంది. పాప అంటే చిన్నపిల్ల కాదు భయ్యా, పెళ్లి కూతురు భయ్యా. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి ఇప్పుడు ఏఆర్ గారి విషాద గీతం. హాయ్ సాడిస్ట్ బ్రో, నీ పేరేంట్రా? చేస్ దాస్ బాల్. నీ పాట కన్నా నీ పేరే వరస్ట్ గా ఉందిరా. నీ పేరేంటమ్మా? గానామృతం. గానామృతం కాదు, విషం. పందిట్లో పెళ్లి ఆగిపోయి నేను ఏడుస్తుంటే ఈ విషాద గీతాలు పాడతారేంట్రా? అంటే పేమెంట్ ఇవ్వరా? శివరామరాజు గారి కూతురు రాజుగారితో లేచిపోయింది. నువ్వు పందెంలో గెలిచావన్నా. అన్నకున్న 3 కూతురులలో ఏ ఒక్క కూతురు ప్రేమలో పట్టా సరే అన్న 2 చెవులు కోసుకుంటాడు, లేదా వాళ్ళ ప్రాణాన్ని చేస్తాడు. ట్రైనింగ్ ఎంతసేపటికి వస్తుంది? ఇంకా కాసేపులో వచ్చేయాలి. పాప పెరిగి పెద్దయ్యాక నాలాగే ఎవడైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు కదా. అయితే ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా బాధపడుతూ ఉంటారు కదా. మనం తప్పు చేస్తున్నాం. పద వెళ్దాం. మా నాన్న చంపేస్తాడు. పద వెళ్దాం. లవర్ని పట్టుకుంటే కోపం వస్తుంది కదరా.
పైగా లేచిపోతున్నారు. అంటే ఇది విడి కాబోయే పెళ్ళాం నడుము పట్టుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. చూడండ్రా, కోపం వస్తుంది. ఆడి పెళ్ళాన్ని ఆడి కళ్ళ ముందే ముద్దు పెట్టుకుంటుంటే కోపం రాదారా? కోపం కాదురా, క్లారిటీ వచ్చింది. ఈ రోజు నేను నిన్ను కొట్టే దెబ్బలు నీ గుండె ఆగిపోయేంత వరకు నీకు గుర్తుంటాయి. వద్దన్నా, ఈ ఎదవ బిల్డప్లేంట్రా. తీసుకెళ్ళట్లేదు నాన్న, మీ కప్ప చెప్పడం కోసం తీసుకొస్తున్నాడు. తప్పు అనిపించి తిరిగి వచ్చేసాను సార్. సార్, కూతురు ప్రేమిస్తుందని చెప్పంగానే చచ్చిపోతాం లేదా చంపేస్తాం అని బెదిరిస్తారే తప్ప ప్రేమించినోడు మంచోడా కాదా, ఎవడు ఏంటి, వాడికిచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి, మన కూతురే సంతోషంగా ఉంటుంది కదా అని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు సార్. సార్, పిల్లల ప్రేమని పెద్దలు ఒప్పుకుంటారని ఒక చిన్న నమ్మకం కలిగిస్తే చాలు సార్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేచిపోరు. మీ కూతురికి మీరు పెళ్లి చేయడం మీ జీవితంలో ఒక బాధ్యత సార్. అదే ప్రేమించిన నాకు తినే జీవితం సార్. మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాం, మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు పెళ్లి చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది సార్. హలో డ్రైవర్, బండి ఊళ్ళోకి పోని.
తప్పకండి. హాయ్ మామయ్య, వచ్చేసా. ఏంటి అల్లుడు ఎలా దొరికిచ్చేసావు? ఏంటి సార్ ఇదంతా? చంపేశానన్నారు. చంపేద్దామని అనుకున్నారు కానీ కూతుర్ని చంపడం అంత ఈజీయా? అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. హే మామా, టెల్ దట్ మిగతా స్టోరీ. ఆ రోజు రాత్రి మీరు మారేలా లేరు సార్. ఇంకెప్పుడు ఈ లైఫ్లో నా మొహం చూపి వస్తాను. అమ్మాయిని తీసుకెళ్ళడం, తీసుకురావటం, వదిలేయటం, వెళ్ళటం అన్నీ నీ ఇష్టమేనా? మీరేనా మారేది? ఏ మేము మారవా? మేము మారగలం. తనకిష్టం లేని పెళ్లి చేసి కూతుర్ని బాధపెట్టి ఏం సాధిస్తానా అని ఆలోచించాను. అందుకే నేను ఓడిపోయినా నా కూతుర్ని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు నా కూతురు గోడ దూకడానికి ఎక్కడ కష్టపడుతుందో అని నిచ్చెను కూడా నేనే వేశాను. సడన్ గా పారిపోతున్నారు కదా, ఖర్చులకు డబ్బులు ఉన్నాయో లేవని ₹1,00,000 గన్ను తీసుకునే ముందు నా బీడోలోంచి నేనే తీసుకున్నాను. పాప కనిపించట్లేదని ఎప్పుడు చెప్తున్నా అని ఎదురు చూస్తూ ఉన్నాను. పాప కనిపించట్లేదు. మిమ్మల్ని చంపేయటానికి అన్నట్టుగా కోపంగా గన్ను తీసుకుని బయలుదేరాను. కానీ నేను వచ్చింది మిమ్మల్ని ఆశీర్వదించి పంపించడానికి. ఏం చేసావో తెలియదు కానీ నా కూతురు ప్రేమలో పడేశావు. ఆ రోజు బావిలోంచి ఆవును కాపాడి మా ఆవిని పడేశావు. ఇవాళ నా కూతురు లేచిపోదాం అంటే ఒప్పించి నా దగ్గరికి తీసుకొచ్చావే, ఇక్కడ నన్ను పడేశావు. సరే గాని ఈ ₹1,00,000 తీసుకుని మీరు ఊరు వదిలి పారిపోండి. మీకు నచ్చాక మేమెందుకు మామ పారిపోవడం? ఊర్లోకి వెళ్ళి మా పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపించచ్చు కదా. నీకే బానే చెప్తావు. నేను జీవితంలో ఆ దేవుడికి కూడా భయపడను, కానీ ఆ వీర్రాజు గారి గుర్తొస్తే వణికిపోతాను తెలుసా. మీకు మీ పెళ్లి ముఖ్యమా, నా చెవులు ముఖ్యమా? మీకు నా చెవులే ముఖ్యమని తెలుసు అల్లుడు. అందుకే మీరు సైలెంట్కి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని చంపేశానన్న బిల్డప్ తో ఊళ్ళోకి వెళ్తాను. పందెం కోసం కన్న కూతురునే చంపేసిన శివరామరాజు గారికి జిందాబాద్. మీ ఇద్దరిని నేనే చంపేశానని వీర్రాజుతో పాటు ఊళ్ళో జనం కూడా నమ్మేశారు. అదండి జరిగింది. ఇలా పడిపోయి మామా, మీకు ఒక హ్యాపీ న్యూస్. మీ కూతురికి 3వ నెల మీరు తాతగా పోతున్నారు. ఇదంతా సరే, మీరు బతికే ఉన్నారని తెలిస్తే ఆ వీర్రాజు గారు నా 2 చెవులు కోసేస్తాడేమో. నన్ను క్షమించండి రామరాజు గారు. ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడి మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టాను. మీరు నిజంగానే మీ కూతుర్ని చంపేశారేమోనని ఎంత బాధపడ్డానో తెలుసా? అయితే అయ్యింది గానీ కరెంటు తీయాలంటే అల్లుని పట్టాడు. డప్పుకొట్టి పాడు పెద్ద పులి వచ్చాడు చూడు. రంగరంగ వైభవంగా రచ్చగలిచాడు. చూడు లోకల్ స్టార్ ఈ సంకనోడు బ్రేకింగ్ న్యూస్ అని వచ్చాడు చూడు. చూడ సోదరా చూడ. సార్ సార్ కిస్ పెట్టిన తర్వాత కట్ చెప్పొచ్చు కదా సార్. ఈ లెటర్ మీ నాన్నకి ఎవరైతే లేడీస్ అండ్ జెంటల్మెన్ మీ అందరికీ నా సలాం నమస్తే. ఫిగర్ ఆర్టిస్తే ఎవడు మందు కొట్టి బాధపడట్లేదురా. మందు కొట్టి నెక్స్ట్ ఫిగర్ ఎలా పడేయాలని ఆలోచిస్తున్నారు. నే లుక్కే వేస్తే చెయ్యలేస్తే పీకుడే. గూగుల్లోనూ లేని లేడు నన్ను గెలికే మొనగాడే. ఒక్కొక్కడికి 1 month బెడ్ రెస్ట్ కన్ఫర్మ్.
ఊరోళ్ళకి అయిన వాణ్ణిరా, ఊరికి నే మంచి వాణ్ణిరా. లేదు అలాంట పాకురాని కాదు, అండర్లైన్ చేయరా. కరెంటు తీగా అల్లి బిల్లి అల్లరోనని ఆకతాయి తింగరోనని గుండెల్లో ఉన్న దమ్ముని దిమాకులో ఆలోచన టైమింగ్ బలపడుతుందా? ఇప్పుడు పెద్ద ఫ్లాష్ అంటే అన్ని లాస్ట్ అన్ని పోయి నేను రాజు ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, అదే ఎంఏ ఎంఫిల్ మాట్లాడుతున్నాను. మన రాష్ట్రం ఏమైపోతుంది సార్? నాశనం అయిపోతుంది. నీకేం కావాలి? అది మన ఊర్లో ఇసుక మాయమైపోతుంది సార్. ఇలాగే మనం చూస్తూ ఊరుకుంటుంటే మన ఊరు ఆడవాళ్ళ మంచినీళ్ళ కోసం వేరే గ్రహాలకు వెళ్ళాల్సి వస్తుంది సార్.